సో ఇప్పుడు టారిఫ్లు విధించడం అనేది అమెరికాకి ఏ దేశం నుంచి స్టీల్ అల్యూమినియం ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా 25% వాళ్ళ మీద సుంకాలు విధిస్తాము అనేటువంటి ఒక ప్రకటనతో పాటుగా ప్రతి చోట కూడా ట్రంప్ తన మార్కును చూపిస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో పొద్దున ఒక మాట చెప్తున్నాడు, మధ్యాహ్నం ఇంకో మాట చెప్తున్నాడు, సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు. మామూలుగా ఏంటంటే పరిపాలనలో ఎప్పుడు కూడా విధానం ఏం కావాలని మల్లగొల్లాలు పడుతూ ఉంటారు. కొందరు ఇలా చేస్తే బాగుంటుంది అంటారు, మరికొందరు అలాగా దానిలో ఇబ్బందులు ఉన్నాయి, ఇలా చేస్తే బాగుంటుంది అంటారు, మరికొందరు ఇంకో రకంగా అంటారు. ఇవన్నీ చర్చించుకుని నిగ్గు తేల్చి చివరికి ఏది మంచి విధానం ఆలోచించి అప్పుడు పై స్థాయికి పంపిస్తారు. ఓ ప్రధానమంత్రి స్థాయిలో, దేశ రాష్ట్రపతి స్థాయిలో, ప్రభుత్వం స్థాయిలో ఇవన్నీ ఈ ఆలోచనలు ఈ లాభ నష్టాలని బేరీ చేసుకుని పంపిస్తారు. ట్రంప్ ఏమవుతుంది, పురిలో ఏదో ఆలోచన పడుతుంది, వెంటనే ఆయన దేశాధినేతగా ప్రకటించేస్తున్నాడు. మధ్యాహ్నానికి అది కష్టం అనిపిస్తుంది, వెంటనే మార్చుకుంటున్నాడు. పొద్దున్న ప్రకటించినప్పుడు ఆయన బృందం అంతా వైట్ హౌస్లో ఆయన కేబినెట్ మంత్రులు కానీ లేకపోతే ఆయన ఉన్నతాధికారులు కానీ మా నేచురల్గా నాయకుడు దేశాధినేత ఆదేశం ఇచ్చాడు కదా ఆయన సమర్థించాలా. మధ్యాహ్నం మాట మారుస్తున్నాడు, మళ్ళీ దీన్ని సమర్థించాలా. సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు, మళ్ళీ దాన్ని సమర్థించాలా. అంటే ఒక తొగ్గలకి వ్యవహారంలాగా తయారవుతుంది. ట్రంప్ కూడా నిలకడగా, ఎందుకంటే నిలకడగా కొన్ని విషయాల్లో నిలకడగా అనిపించవచ్చు. ఇమిగ్రెంట్స్ ఉండటానికి వెళ్ళలేదు, అక్రమంగా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ ఉండటానికి వెళ్ళలేదు, అక్కడ కన్సిస్టెంట్గా ఉన్నాడు. మంచి వచ్చేటో పక్కన పెట్టండి. అలాగే మరికొన్ని విషయాలు, కానీ కొన్ని విషయాల్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కసారి ప్రభుత్వం మాట 2-3 సార్లు మారిపోతుంది. అది ఏ దేశానికి మంచిది కాదు. విధానాలు లోతుగా ఆలోచించాలి, తొందరపడి నిర్ణయాలు చేయకూడదు, అన్ని రకాలుగా పూర్వాపరాలు పరిశీలించాలి. వినదగిన ఎవరు చెప్పినా అని చెప్పని మీరు ఏదనుకుంటున్నా దానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళ మటుకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నాక నిలకడగా ఉండాలి. ఇప్పుడు ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు నిలకడ లేకుండా వెనక్కి వెళ్ళటం జరుగుతుంది.